వెల్కమ్ టు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. సో ఈ వీడియో సెషన్లో ఒక మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ గాస్ జోర్డాన్ మెథడ్ అనే మెథడ్ పైన మనము 2 క్వశ్చన్స్ చేద్దాం. ఓకే, సో సొల్యూషన్లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే, సొల్యూషన్లో ఫస్ట్ క్వశ్చన్ చేస్తున్నాను. లెట్ ఏ ఈక్వల్ టు గివెన్ మ్యాట్రిక్స్ ని ఏ అనే రాసుకుంటున్నాను. ఏ ఈక్వల్ టు 2 3 4 4 3 1 1 2 4 1 2 4. బాగా గుర్తుపెట్టుకోండి, మ్యాట్రిక్స్ ని ఏ అనుకున్న తర్వాత కన్సిడర్ అనేసి ఇలా రాసుకోవాలి. కన్సిడర్ ఏ ఈక్వల్ టు I3 ఏగా రాసుకోవాలి. అవునా, I3 అంటే మీకు తెలుసు, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 1 0 0 0 1 0 0 0 1. ఏ అంటే గివెన్ మ్యాట్రిక్స్ కదా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ బదులు ఏ గివెన్ మ్యాట్రిక్స్ ఇది రాసుకుంటాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో రాసుకుంటున్నాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో 2 3 4 4 3 1 ఆ తర్వాత 1 2 4 రాసిన తర్వాత which is equal to I3 means 1 0 0 0 1 0 0 0 1 అని రాసి పక్కనే ఇక్కడ మాత్రం ఏ అనే రాయాలి. ఏ మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండాలి. మరి లేదు, మరి కింద ఎక్కడైనా ఉందా? థర్డ్ రోలో ఉంది. సో ఫస్ట్ ఆపరేషన్ ఏంటి అంటే, R1 R3 ఇంటర్చేంజ్ చేసుకుంటాను. R1 R3 ఇంటర్చేంజ్ చేసుకుంటాను. R1 అనే రోని R3 థర్డ్ రోతో ఇంటర్చేంజ్ చేస్తున్నాను. అంటే కింద ఉండే రో పైన రాస్తాను, పైన ఉన్న రో కింద రాస్తాను. అవునా, సో ఇక్కడే నేను చేసేస్తున్నాను. మరి మీరైతే నెక్స్ట్ స్టెప్ లో రాసుకోండి. 1 2 4 అని ఇక్కడ 1 2 4. ఆ తర్వాత ఇక్కడ 2 3 4 2 3 4 ఈ విధంగా ఇంటర్చేంజ్ చేసేసాను. చేసిన తర్వాత ఇక్కడ కూడా అదే సేమ్ ఆపరేషన్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా అప్లై చేయాలి. అంటే ఈ ప్లేస్ లో 0 0 1 వస్తుంది అండ్ ఇక్కడ 1 0 0 అని రాసుకోవాలి. సో తరచూ మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యూజ్ చేసే ఆపరేషన్ అక్కడ కూడా చేయాలి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి ప్రతిసారి. సో దాని తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 వచ్చేసిందో, అంటే పివట్ ఎలిమెంట్ 1 అయిపోయిందో, దీన్ని పివట్ ఎలిమెంట్ అంటాము. పివట్ ఎలిమెంట్ 1 అయిపోయిందో 1 కింద ఉన్న 4 ని 2 ని 0 చేసుకోవాలి. అంటే ఏం ఆపరేషన్ యూజ్ చేయొచ్చు? R2 tends to R2 minus 4 times R1, R3 tends to R3 minus 2R1 గా రాసుకోవచ్చు. సో ఆపరేషన్ నేను నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. R2 tends to R2 minus 4R1. అదే విధంగా థర్డ్ రో R3 tends to R3 minus 2R1 అని రాస్తున్నాను. అలా రాసిన వెంటనే ఫస్ట్ రో పైన ఎటువంటి ఆపరేషన్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్ అలాగే రాస్తున్నాను. 1 2 4 R2 minus 4R1, 4 minus 4 that is 0, 3 minus 8, 3 minus 8 that is minus 5, 4 minus 16 that is minus 15. అదే విధంగా R3 minus 2R1, 2 minus 2 that is 0, 3 minus 4, 3 minus 4 that is minus 1, 4 minus 8 which is equal to minus 4, which is equal to minus 4. అలా రాసిన తర్వాత ఇవే సేమ్ ఆపరేషన్స్ ఈ సైడ్ కూడా, అంటే రైట్ హ్యాండ్ సైడ్ కూడా అప్లై చేయాలి. R2 మైనస్ అంటే R1 పైన ఎటువంటి ఆపరేషన్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసేసాను 0 0 1. కానీ దాని తర్వాత ఇక్కడ మనం ఏమైతే ఆపరేషన్ యూజ్ చేస్తున్నామో అదే రాయాలి. R2 మైనస్ 4 టైమ్స్ R1, సో 0. అదే విధంగా 1. ఇక్కడ మాత్రం లాస్ట్ ఎలిమెంట్ -4 అవుతుంది, ఎందుకంటే పైన 1 ని -4 తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి. మరి ఇక్కడ కింద 1 0 -2 వస్తుంది. 1 0 -2 పక్కన ఏ అలాగే రాసుకుంటూ రావాలి. అవునా, తర్వాత నెక్స్ట్ ఈ ఎలిమెంట్ ని 1 చేసుకోవాలి. సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ ని 1 చేసుకోవాలి. ఈజీ ఆపరేషన్. R2 ని -5 తో డివైడ్ చేస్తే సరిపోతుంది కాబట్టి ఇక్కడ ఆపరేషన్ రాస్తున్నాను. R2 tends to R2 divided by -5. అవునా, ఎప్పుడైతే సెకండ్ రోని -5 తో డివైడ్ చేస్తానో అప్పుడు -5 will become 1.
ఫస్ట్ రో పైన ఎటువంటి ఆపరేషన్ చేయలేదు, 1 to 4 అలాగే రాసేసాను. 0/-5 బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రో పైన నేను ఆపరేషన్ చేస్తున్నాను. 0/-5 దట్ ఈస్ 0, -5/-5 దట్ ఈస్ 1, -15/-5 మైనస్ మైనస్ విల్ గెట్స్ క్యాన్సల్ 3, యూ విల్ గెట్ 3 హియర్. అండ్ ఇక్కడ 0, -1 అదే విధంగా -4. ఇక్కడ ఎటువంటి ఆపరేషన్ చేయలేదు, థర్డ్ రో పైన అలాగే రాసేసాను. కానీ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, అదే సేమ్ ఆపరేషన్ చేయాలి. ఫస్ట్ రో పైన ఎటువంటి ఆపరేషన్ లేదు, 0, 0, 1, 0/-5 జీరోనే వస్తుంది. ఇక్కడ మాత్రం -1/5 వస్తుంది. ఇక్కడ 4/5 మైనస్ మైనస్ అనేది క్యాన్సిల్ అవుతుంది, 4/5 వస్తుంది. అవునా? మరి కింద ఎటువంటి ఆపరేషన్ చేయలేదు థర్డ్ రో పైన, ఇది అలాగే రాసేస్తున్నాను. 1, 0, -2 లాస్ట్ లో ఏ రాసుకోవడం మర్చిపోవద్దండి. అవునా? తర్వాత ఈ 1 పైన ఇక్కడ సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ 1 అయిపోయింది. ఆ 1 పైన ఉన్న 2ని, ఆ 1 కింద ఉన్న -1ని 0 చేసుకోవాలా అంటే ఏం ఆపరేషన్ రాసుకోవచ్చు, R1 tends to R1 - 2 times R2 రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ రాస్తున్నాను చూడండి, R1 tends to R1 - 2 times R2. అదే విధంగా థర్డ్ రో R3 tends to R3 plus R2. థర్డ్ రో సెకండ్ రో రెండు యాడ్ చేసి రాస్తున్నాను. బాగా అబ్జర్వ్ చేయాలి, ప్రతి చిన్న విషయము ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. R1 - 2 times R2, 1 - 0 దట్ ఈస్ 1 వస్తుంది. ఇక్కడ ఎటువంటి చేంజ్ ఉండదు, ఇక్కడ మాత్రం 1 వస్తుంది. 2 - 2 దట్ ఈస్ 0, 4 - 6 దట్ ఈస్ -2 వస్తుంది. ఇక్కడ సెకండ్ రో పైన ఎటువంటి ఆపరేషన్ లేదు, 0, 1, 3 అలాగే రాస్తున్నాను. R3 plus R2, 0 + 0, 0, -1 + 1, 0, -4 + 3 that is -1. అవునా? So here also right hand side also you have to apply the same operations. R1 - 2 times R2, 0 - 2 times 0 that is 0. and ikkada matramu 0 plus 2/5 అంటే 2/5 వస్తుంది. అవునా? తర్వాత 1 - 8/5, 1 - 8/5 that is -3/5 వస్తుంది ఫస్ట్ రోలో. సెకండ్ రో పైన ఎటువంటి ఆపరేషన్ లేదు, అలాగే రాసుకుంటాను. 0 - 1/5, 4/5. అవునా? మరి థర్డ్ రో R3 plus R2, 1 + 0 you will get 1 here, 0 - 1/5 you will get -1/5 here, -2 + 4/5 -10 + 4 that is -6/5, -6/5. ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని మీరు క్యాల్సి ద్వారా చేసుకోవచ్చు. అవునా? తర్వాత నెక్స్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్ +1 ఉండాలి. ఆల్రెడీ అక్కడ మనకు మైనస్ ఉంది కాబట్టి నేను మైనస్ తో మల్టిప్లై లేదా డివైడ్ చేసిన -1 తో మనకు ఆడ +1 వచ్చేస్తుంది. సో నెక్స్ట్ రోలో నేను ఏం ఆపరేషన్ చేస్తానంటే మైనస్ తో మల్టిప్లై చేస్తాను, -1 తో R3ని మల్టిప్లై చేస్తాను. సో గుర్తుపెట్టుకోండి, కేవలం R3 పైన ఆపరేషన్ యూస్ చేస్తున్నాను. R3 tends to -R3 అంటే థర్డ్ రోని బోత్ సైడ్స్ ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేస్తాను. ఎందుకంటే థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్ 1 అయిపోవాలి. ఇక్కడ -1 ఉంది కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేస్తున్నాను. సో 1, 0, -2 అలాగే వస్తుంది, నో చేంజ్ అట్ ఆల్. ఇక్కడ 0, 1, 3 కూడా అలాగే వస్తుంది. తర్వాత 0, 0, -1 into -1 means you will get -1. అవునా? అదే విధంగా ఇక్కడ కూడా చూసుకోండి, థర్డ్ రోలో మనం చేంజెస్ చేస్తున్నాము. 0, 2/5 అలాగే ఉంటుంది, -3/5 అలాగే ఉంటుంది, 0 అలాగే ఉంటుంది, -1/5 as it is, 4/5 as it is. Here you will get -1 and +1/5 and here you will get 6/5. లాస్ట్ లో ఏ రాయడం మర్చిపోవద్దండి. అవునా? తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ ఈస్ వెరీ ఈజీ. ఏంటి అంటే R1 plus 2 times R3, R2 - 3 times R3. సో నెక్స్ట్ రో పైన రో ఆపరేషన్ ఏమి అంటే R1 tends to R1 plus 2 times R3. ఎందుకంటే -2 0 అవ్వాలంటే +2 times R3 రాసుకోవాలి. మరి 3 0 అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి, R2 tends to R2 -3 times R3. ఎందుకు -3? ఇక్కడ +3 ఉంది కాబట్టి ఒకవేళ -3 ఉంటే అక్కడ +3 times R3 అని రాసుకోవాలి. అవునా? సో ఎప్పుడైతే ఈ ఆపరేషన్ యూస్ చేస్తానో LHS అంటే LHS లో మొత్తం ఏమొచ్చేస్తుందంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. 1, 0, 0, అదే విధంగా 0, 1, 0, లాస్ట్ రోలో 0, 0, 1 వస్తుంది. అవునా?
వచ్చిన తర్వాత మరి ఇక్కడ అవే సేమ్ ఆపరేషన్స్ ఇక్కడ కూడా అప్లై చేయాలి, అది మనము తరచూ మర్చిపోతూ ఉంటాం, బాగా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ చూడండి r1 plus 2 times r3, 2 times r3 means here you will get ఫస్ట్ ఎలిమెంట్ మనకి ఏమొస్తుందంటే -2 వస్తుంది, 2/5 plus 2/5 that is 4/5, second element is 4/5 and the next one is -3/5 plus 12/5 that is 9/5 వస్తుంది ఇక్కడ, అవునా. తర్వాత r2 -3 times r3, -3 times r3 means here you will get +3, -1 -3/5 that means here you will get -4/5, 4/5 -18/5 -14/5 -14 divided by 5. థర్డ్ రో పైన ఎటువంటి ఆపరేషన్ చేయలేదు, -1 1/5 6/5 అండ్ ఇక్కడ RHS లో ఇక్కడ మాత్రం ఏ అలాగే ఉంటుంది. మరి ఇదంతా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయిపోయింది కాబట్టి మరి I/A అంటే A ఇన్వర్స్ కాబట్టి, సో ఎప్పుడైతే ఇదంతా I అయిపోయిందో I/A అంటే A ఇన్వర్స్ కాబట్టి A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్, ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఇక ఎటువంటి ఆపరేషన్ మనము చేయాల్సిన అవసరం లేదు. -2 4/5 9/5 అండ్ సెకండ్ రోలో 3 -4/5 and here you will get -14/5 -1 1/5 6/5. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, కేవలం రో ఆపరేషన్స్ మాత్రమే యూజ్ చేయాలి, కేవలం రో ఆపరేషన్స్ మాత్రమే యూజ్ చేయాలి, కాలమ్ ఆపరేషన్స్ యూజ్ చేయకూడదు, అవునా. సో ఈ విధంగా మనం ఒక క్వశ్చన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, దీనికి కూడా మనము ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తాము యూజింగ్ గాస్ జోర్డాన్ మెథడ్, అవునా. సో క్వశ్చన్ నెంబర్ 2 బాగా అబ్జర్వ్ చేయండి, ఇది కూడా చాలా ఈజీ, ఇదే విధంగా చేయాలి కాబట్టి బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2లో ఫస్ట్ స్టెప్ ఏం రాసుకోవాలి అంటే లెట్ A ఈజ్ ఈక్వల్స్ టు, ఆ గివెన్ మ్యాట్రిక్స్ ని A అని రాసుకుంటున్నాను. ప్రతి చిన్న విషయం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 1 1 3 1 1 3, సెకండ్ రోలో ఎలిమెంట్స్ 1 3 -3 1 3 -3, థర్డ్ రో ఎలిమెంట్స్ చూడండి, థర్డ్ రో ఎలిమెంట్స్ just 1 minute, third row elements -2 -4 -4 -2 -4 -4 -2 -4 -4 గా రాసుకోవచ్చు, అవునా. అర్థమవుతుందా. సో ఇలా రాసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ ఏమని చెప్పాను, కన్సిడర్ A ఈక్వల్ టు I3 గా రాసుకోమన్నాను. కన్సిడర్ A ఈక్వల్ టు I3A గా రాసుకోవాలి. A అంటే మనకు తెలుసు ద గివెన్ మ్యాట్రిక్స్, సో అది మాత్రం అలాగే రాసుకోవాలి. 1 1 3 1 1 3 1 3 -3 1 3 -3 -2 -4 -4 రాసుకున్న తర్వాత I3 means identity matrix of order 3, that is 1 0 0 0 1 0 0 0 1. ఇలా రాసుకొని పక్కనే మనం ఏం రాసుకుంటామంటే A అని రాసుకుంటాం, అవునా. A అని రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ పివట్ ఎలిమెంట్ 1 ఉంది, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం ఇంటర్చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. 1 కింద ఉన్న ఈ 1 ని ఇక్కడ ఉన్న -2 ని రెండింటిని ఏం చేసుకోవాలి 0. సో ఏం ఆపరేషన్ రాస్తానంటే, ఆపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం ఆపరేషన్ రాస్తున్నానంటే చూడండి, ఇక్కడ ఏం ఆపరేషన్ రాస్తున్నానంటే R2 tends to R2 minus R1, అక్కడ +1 ఉంది కాబట్టి -R1, R3 tends to R3 plus 2 times R1, R3 plus 2 times R1. ఎందుకు +2 times R1 మీకు తెలుసు, ఇక్కడ -2 ఉంది, -2 0 అవ్వాలంటే +2తో +2 యాడ్ చేస్తే సరిపోతుంది, అందుకే R1 ని 2తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి. 113 అలాగే ఉంటుంది, 113 అలాగే ఉంటుంది, నో నీడ్ టు చేంజ్ అట్ ఆల్. R2 minus R1 1 minus 1 0, 3 minus 1 that is 2, -3 -3 అంటే -6 వస్తుంది. R3 plus 2 times R1 -2 plus 2 that is 0, -4 plus 2 that is -2, -4 plus 6 -4 plus 6 అంటే ఎంత వస్తుంది 2 వస్తుంది, అవునా. సేమ్ ఆపరేషన్స్ ఇక్కడ కూడా చేయాలి.
1 0 0 as it is అలాగే రాస్తున్నాను. R2 minus R1 0 minus 1 minus 1 1 minus 0 1 and here you will get 0. R3 plus 2 times R1 0 plus 2 2 0 plus 0 0 1 plus 0 1 అండ్ ఇక్కడ ఏంటి అంటే ఏ అలాగే రాసేసుకోవాలి. రాసుకున్న తర్వాత నెక్స్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 1 అవ్వాలి, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ 1 అవ్వాలి. అంటే ఏం ఆపరేషన్ అంటే R2 ని 2 తో డివైడ్ చేయాలి, R2 ని 2 తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ ఆపరేషన్ రాస్తున్నాను చూడండి, R2 tends to R2 divided by 2. ఎప్పుడైతే మనం 2 తో డివైడ్ చేస్తామో సెకండ్ రోని, ఫస్ట్ రోలో ఎటువంటి చేంజ్ ఉండదు, అలాగే రాస్తున్నాను. 1 1 3 as it is, 0 by 2 that is 0, 2 by 2 that is 1, minus 6 by 2 that is minus 3, 0 అండ్ ఇక్కడ minus 2 అండ్ ఇక్కడ 2 వస్తుంది, అవునా? తర్వాత ఇక్కడ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసుకోవాలి, నో చేంజ్ అట్ ఆల్. బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రోలో ఎటువంటి మార్పు ఉండదు, 1 0 0 1 0 0. సెకండ్ రోలో minus 1 by 2 వస్తుంది అండ్ సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ 1 by 2 వస్తుంది, 0 by 2 అంటే 0, 2 0 1 2 0 1 అండ్ ఇక్కడ లాస్ట్ లో ఏ రాసుకోవడం మర్చిపోకూడదు, ఏ ఖచ్చితంగా రాసుకోవాలి, అవునా? తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 1 పైన ఉన్న ఈ 1 ని కింద ఉన్న -2 ని 0 చేసుకోవాలి. ఏం ఆపరేషన్ యూజ్ చేయొచ్చు అంటే R1 tends to R1 minus R2, అదే విధంగా R3 tends to R3 plus 2 times R2, 2 times R2. So with the help of these operations, R1 minus R2, 1 minus 0 1 1 minus 1, here you will get 0, 3 plus 3 ఎందుకంటే ఇది ఆల్రెడీ మైనస్ లో ఉంది కాబట్టి 3 plus 3 ఎంత 6 అవుతుంది. R3 plus 2 times R2 కాబట్టి ఫస్ట్ సెకండ్ రో రాసేయండి, 0 1 minus 3 0 1 minus 3. R3 plus 2 times R2, 0 plus 2 times 0 means here you will get 0, minus 2 plus 2 means 0, 2 minus 6 2 minus 6 means here you will get minus 4, అవునా? తర్వాత గుర్తుపెట్టుకోండి which is equal to ఇక్కడ సేమ్ ఆపరేషన్స్ R1 minus R2 అంటే 1 plus 1 by 2, 1 plus 1 by 2 ఎంత 3 by 2 అవుతుంది, 0 minus 1 by 2 that is minus 1 by 2, 0 minus 0 0 వస్తుంది. అండ్ ఇక్కడ సెకండ్ రో పైన ఎటువంటి ఆపరేషన్ లేదు, minus 1 by 2 plus 1 by 2 0, అవునా? R3 plus 2 times R2 excuse me, R3 plus 2 times R2, 2 minus 1 2 minus 1 that is 1, 0 plus 1 that is 1 and here you will get 1 excuse me. సో ఇక్కడ లాస్ట్ లో 1 1 1 అనేది వస్తుంది. తర్వాత గుర్తుపెట్టుకోండి, థర్డ్ రోలో ఇక్కడ -4 ఉంది, -4 ని -4 తో డివైడ్ చేస్తే 1 అయిపోతుంది. థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్ 1 అవ్వాలి అంటే -4 ని -4 తో డివైడ్ చేయాలి. సో థర్డ్ రోని R3 tends to R3 divided by -4. ఎప్పుడైతే -4 తో మనం డివైడ్ చేస్తామో గుర్తుపెట్టుకోండి, థర్డ్ రో మాత్రం చేంజ్ అవుతుంది, మిగతా రోస్ అన్ని యాజ్ ఇట్ ఈస్ 1 0 6 అలాగే ఉంటుంది, నో చేంజ్ అట్ ఆల్. అండ్ ఇక్కడ 0 1 -3 అది కూడా ఏ విధంగానూ మారదు, కానీ లాస్ట్ రో మాత్రం 0 by -4 అంటే 0, ఇది 0, -4 by -4 అంటే ఇది ఎంత అవుతుందంటే 1 అవుతుంది, ఇది ఎంత 1 అవుతుంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి 3 by 2 అలాగే ఉంటుంది, -1 by 2 అలాగే ఉంటుంది, 0 అలాగే ఉంటుంది, -1 by 2 plus 1 by 2 0, -1 by 4 -1 by 4 అండ్ ఇక్కడ -1 by 4. అండ్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ లో ఇక్కడ ఏ రాస్తున్నాను. మరి లాస్ట్ ఆపరేషన్ ఏమి అంటే R1 లో ఉన్న 6 ని 0 చేయాలి, -3 ని 0 చేయాలి. ఆపరేషన్ ఏంటి అంటే R1 tends to R1 minus 6 times R3 అండ్ ఇక్కడ R2 tends to R2 plus 3 times R3, అవునా? సో ఎప్పుడైతే ఆ ఆపరేషన్ యూజ్ చేస్తామో గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయిపోతుంది. 1 0 0 0 1 0 0 0 1, అవునా? సో ఇదంతా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ గా చేంజ్ అయిపోయింది. మరి ఇక్కడ మాత్రం కొంచెం కేర్ఫుల్ గా చేయాలి. R1 minus 6 times R3, 3 by 2
ప్లస్ 6/4. 3/2 ప్లస్ 6/4 అంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 3 వస్తుంది అవునా. తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఎంత అవుతుంది 1 అయిపోతుంది. -1/2 ప్లస్ 6/4 అంటే 1 వస్తుంది. తర్వాత ఇక్కడ ఎంత వస్తుంది 3/2 వస్తుంది. 3/2 ఎందుకంటే ఎప్పుడైతే -6 తో మల్టిప్లై చేస్తామో ప్లస్ 6/4 వస్తుంది. 2 3 జా 2 2 జా అంటే 3/2 వస్తుంది అవునా. తర్వాత నెక్స్ట్ గుర్తు పెట్టుకోండి -5/4 సెకండ్ రోలో -5/4 వస్తుంది. అండ్ ఇక్కడ -1/4 -3/4 -1/4 లాస్ట్ రో పైన ఎటువంటి ఆపరేషన్ చేయలేదు, అది యాజ్ ఇట్ ఈస్ -1/4 -1/4 -1/4 యాజ్ ఇట్ ఈస్. అండ్ లాస్ట్ లో ఏ రాసుకోవడం మర్చిపోవద్దండి. మరి ఇదంతా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయినప్పుడు I/A అంటే A ఇన్వర్స్ వస్తుంది. సో A ఇన్వర్స్ ఆన్సర్ ఈజ్ 3, 3 1/3 1 3/2 3 1 3/2 -5/4 -1/4 -3/4 ఆ తర్వాత -1/4 -1/4 -1/4. సో ఇది ద రిక్వైర్డ్ ఆన్సర్ అవునా. సో ఒక్క క్వశ్చన్ మనము సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. ఈ 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, బాగా నేర్చుకోవాలి. ముఖ్యంగా ఏంటి అంటే రో ఆపరేషన్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఆపరేషన్ యూజ్ చేస్తున్నామో అదే ఆపరేషన్ ని రైట్ హ్యాండ్ సైడ్ కూడా చేయాలి. ఇది మర్చిపోకుండా చేస్తే ఎటువంటి ఎర్రర్ ఉండదు. ఓకే, ఇన్ కేస్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.